ఊహించని సంఘటనలు ఒక్కోమారు మనల్ని కలిసివేస్తాయి. అటువంటి సంఘటనలే ఈ లోపం లఘు చిత్రం మీకోసం. లేపుతున్నావు? మావ ఇంకా ఇంటికి రాలేదు. 11 అయింది టైము. అదేంటి ఎప్పుడు 9:30కి వచ్చేవాడు కదా? అదే కదా నా బాధ. పైగా టాబ్లెట్లు వేసుకోవాలి. మరి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాడా? క్యారేజ్ కూడా పట్టుకెళ్ళలేదు. అర్జెంట్గా ఫోన్ చేయను. షాప్ ఫోన్ చేయి. The subscriber is currently switched ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కంపెనీ ఛార్జింగ్ అయిపోయిందేమో. ఒక పని చేయలేదు, అర్జెంట్గా షాప్కి వెళ్ళి అక్కడ ఉంటే వెంటనే ఫోన్ చేస్తాను. త్వరగా వెళ్ళి. ఏంటోదబ్బా, టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. అయ్యయ్యో, ఏమైందో ఏంటో. త్వరగా వెళ్ళి. జ్యోతి, పాప మూస్తుంది. షాప్ కట్టేసి కంగారు పడకు. పిన్ని, నేనే జ్యోతిని. మావ ఇంటికి వచ్చారేమో అని. రాలేదా? నేను ఫోన్ చేస్తాను. నాంచారయ్య బాబాయ్ గాని వచ్చాడా? రాలేదా? ఎవరు లేరేంటి? 5 గంటలు దాటిపోయింది, స్టేషన్ లో ఎవరు లేరు. అయితే ఎవరో పడి ఉన్నట్టుకున్నారు అక్కడ. ఒకసారి చూద్దాం. ఏంటి? బాబాయ్ 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 బాబాయ్, ఏమైంది బాబాయ్? ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చా? ఎవరు తీసుకొచ్చారు? ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారు. అదేదో అమ్ముతున్నామని అడిగారు. బాబు అమ్మట్లేదు అన్నాను. అంతేరా, నాకు బాధేసి కొట్టేశారు. హలో, సరే సార్, వెళ్తున్నాను సార్. అమర్నగర్. ఏంటండి రండి, చెప్తారు. ఏంటండి రండి, అక్కడ ఉండండి. ఆటో ఏం చెప్పండి, దేనికి చెప్తారా? అక్కడ ఎక్కండి. నువ్వేనా ఓనర్? అవును బాబు. బయట రా ముందు. ఎందుకు బాబు? చెప్తారా చేసిన చేయగారు? బయటరా. నేనేం చేశాను బాబు? ఏం చేసావు చెప్తారా చేయగారు? బయట రా ముందు. బాబు బయటికి రా. మధ్యాహ్నం క్యారేజ్ కూడా తెచ్చుకోలేదు. తర్వాత చెప్తావయ్యా. బయటికి రావయ్యా. కన్సా వచ్చి చెప్తారు బాబు. ఏం పర్లేదు, బయటికి రా ముందు. బయటికి రా. అవును బాబు. నువ్వు ఏమైతే అవును బాబు, చాలా చెప్తాను. ముందు బయటికి రా. బయటికి రా ముందు. ఆడేకేది ముందు, ఆడేకేది. అవును, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? చూస్తాను. నా దగ్గర ఏం లేవు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? చూస్తాను. సార్, ఒక్కసారి. ఏంటయ్యా? అదే మీరు సరే సరే అలా చేశారా? అదే
వాళ్ళు నన్ను ఇక్కడే ఉడపని చెప్పారు. ఉండు బాబాయ్. జ్యోతి, మా బాబాయ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారే. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి శుభ్రంగా చితకొట్టేశారే. తీసుకొచ్చేద్దామని అంటే రాకూడదు, ఇక్కడే ఉండమన్నారంట. నేను వస్తున్నాను, మనం లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ని తీసుకొద్దాం. అడ్వకేట్ మూర్తి అండి. నమస్తే సార్. నా క్లయింట్ నాంచారయ్య గారిని రాత్రి తీసుకురావడం జరిగిందండి. అతను సీనియర్ సిటిజన్. అతను ఒక 30 సంవత్సరాల నుంచి పాన్ షాప్ నిర్వహిస్తున్నారండి. పాన్ షాప్ లోని వారంటే తెలియని వారు లేరు. పాన్ షాప్ నాంచారయ్య అంటారు. నిన్న సాయంత్రం మీ వాళ్ళు వచ్చి తీసుకొచ్చారటండి. తీసుకొచ్చిన తర్వాత మా క్లయింట్ చెప్తున్నది ఏంటంటే అతన్ని కొట్టినట్టు కూడా మనకి చెబుతున్నారు. ఎందువల్లంటే అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడంట. అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం మీరు కనీసం తీసుకొచ్చాము, ఎందుకు తీసుకొచ్చాము అనే విషయం కూడా మాకు తెలియపరచలేదు. అసలు అతను ఏ కారణం నుంచి తీసుకొచ్చారు సార్? అసలు అతన్ని సార్ ఏమయ్యా, నన్ను ఎవరినైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. ఎక్కడ పెట్టారు? లోపల ఉన్నాను సార్. ఏమైనా దొరికిందా ఈ దగ్గర? ఏం దొరకలేదు సార్. ఇతనితో పాటు ఇంకెవరినైనా తెచ్చారా? ఇంకో ఇద్దరిని తీసుకొచ్చాను సార్. వాళ్ళు వదిలేసారా ఉంచారా? లేదు సార్, అక్కడ పెట్టాను సార్ బాబు. సీనియర్ సిటిజన్ అయ్యా, నేనేదో చెప్తాను, మీరు కొంచెం స్టడీ చేసి తేవాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి తెచ్చేసి 30 సంవత్సరాల నుంచి పాన్ షాప్ అక్కడ అహ్మద్నగర్ లో పెట్టుకున్నాడట. వాళ్ళ మంది నిజాయితీ పరుడు అనుకుని చెప్తున్నారు. మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని తేవాలి. నేను చెప్పాను, ఓకే, మీరు దాని కొంచెం స్టడీ చేసి తేవాలి కానీ తెచ్చేసి వాడికి ఇలాగా డయాబెటిక్ పేషెంట్ అది రేపొద్దున ఏమైనా అయితే మన మీదకి వస్తుంది. సార్ మీరు బందోబస్తుకి వెళ్ళారు సార్, అందుకే నేను చెప్పడం. అవునయ్యా, బందోబస్తు వెళ్తాం. మీరు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అంటే మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు ఇబ్బంది? డ్యూటీ అయ్యా, డ్యూటీ. వెంటనే రాయించుకొని ఆయన విడిచిపెట్టేసింది. అలాగే సార్. మీ క్లయింట్ ని పంపించేస్తున్నాం అండి. సార్ పంపించేస్తున్నారు. సరే సార్, మరి అతను జరిగినటువంటి నష్టానికి ఎవరు సార్ బాధ్యులు? రాత్రి అనగా తీశారు, తెల్లవారు వరకు పంపించలేదు, కనీసం కమ్యూనికేట్ చేయలేదు. దీనికి ఎవరు సార్ బాధ్యులు? సీసీ ఫుటేజ్ దొరుకుతుందా మనకి? లేదు సార్, పనిచేయట్లేదు సార్. సార్ మీ దగ్గర అన్ని ల్యాబ్సెస్ కనబడుతున్నాయండి. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అంటున్నారు. సుప్రీంకోర్టు నియమ నిబంధనల మేరకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అనేవి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా పనిచేయాలి. ఆ ఫుటేజ్ ఎవరైనా క్లయింట్ అడిగినప్పుడు తప్పనిసరిగా మీరు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. సిఏ గారు వస్తారని చెప్పి రాత్రంతా మీ కానిస్టేబుల్స్ ఉంచి వారి మట్టుకు వారు పలాయించారు ఈ ప్రాంతం నుంచి. సో కానిస్టేబుల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకుండా అతన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అతను డయాబెటిక్ పేషెంట్. అతని మీద రాత్రి 10:30 సమయంలో మళ్ళీ వచ్చి మీ వాళ్ళు నువ్వు నిజం చెప్తావా లేదా, ఇదేంటి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నావా అని అతన్ని హింసించడం జరిగిందట. మాదక ద్రవ్యాలకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. గత 30 సంవత్సరాలుగా ఆయన ఇదే పాన్ షాప్ ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ పాన్ షాప్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ఆ ప్రాంతంలో ఎంతో మంచి పేరుంది. మీ వాళ్ళు ఇటీవల ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన వచ్చిన వెంటనే అతని పైన మంచి చెడులు తెలుసుకోకుండా అతన్ని బలవంతంగా తీసుకొచ్చి ఈ రకంగా హింసించడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలి. మాకు న్యాయం జరగాలి. తప్పనిసరిగా ఈ విషయంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుంది సార్.